ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జీవితం అంటే షడ్రుచుల సమ్మేళనం. మరి ఈ ఉగాది ద్వాదశుల వారికి ఎలా ఉంటుందో, మరి ఉప్పుగా ఉంటుందా, మరి కారంగా ఉంటుందా, మరి మన వేద పండితులు శ్రీ వెంకటాచారి అయ్యగారులను ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. భక్తులకు, భక్తాగ్రేగణ శ్రేష్ఠులకు, అలాగే ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. అలాగే మనము ప్రతి సంవత్సరము కూడా నూతన సంవత్సరంగా ఈ యొక్క ఉగాది అనేటువంటి పర్వదినాన్ని మనము పురస్కరించుకొని అన్ని విధాలుగా కూడా తీపి, కారము, చేదు, పులుపు అన్నింటినీ కలిపి షడ్రుచుల యొక్క వ్యవహారంతో మనం ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని విధాలుగా చేసుకుంటాము. మరి ఉగాది అంటే సనాతనంలో ఉగాదిని ఏమనేవారయ్యా అంటే యుగాది అనేవారు. యుగాది అంటే యుగం అనేటువంటిది ఈ యొక్క పర్వదినం రోజు మాత్రమే ఈ యొక్క ఉగాది అనేటువంటిది మనము యుగం అనేటువంటిది సృష్టించబడింది. మరి ఈ యొక్క ఉగాది రోజున మనము అన్ని విధాలుగా కూడా పంచాంగ శ్రవణాలు చేస్తూ ఉంటారు. మరి పంచాంగ శ్రవణం అంటే ఏమిటి అంటే, పంచాంగ శ్రవణం అంటే మన యొక్క నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా ఈ యొక్క పంచాంగ వ్యవహారం పైనే ఆధారపడి ఉంటుంది. నవనాయకులు కావచ్చు, అలాగే చేసే పని వ్యవహారాలు కావచ్చు, ఈ యొక్క పంచాంగ శ్రవణంలోనే మనకు అన్ని విధాలుగా తెలుస్తూ ఉంటాయి. ఈ యొక్క ద్వాదశ రాశులు అంటే 12 రాశుల వారికి కూడా ఈ యొక్క సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా వచ్చేసేసి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో పంచాంగ శ్రవణము. మరి ఈ సంవత్సరంలో మనకు ఏ విధంగా ఉన్నది అయ్యా అంటే, మన యొక్క విశ్వావస సంవత్సరంలో వాహన తిథులు అనగా అంటే మనకు వచ్చేటువంటి కాల పరిమితి అందరూ వినే ఉంటారు. మరి సంవత్సరం కాలం ఏ విధంగా వచ్చిందయ్యా అంటే, ఏ వాహనం మీద వచ్చిందయ్యా అని చెప్పేసి చాలా మంది భక్తులు, ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు. మరి అలాగే ఈ సంవత్సరం వచ్చేసేసి మనకు వరాహ వాహనము అంటే మన వాడుక భాషలో చెప్పాలి అంటే పంది వాహనం మీద మనకు ఈ సంవత్సరంలో కాలం వచ్చిందండి. మరి ఈ సంవత్సరంలో ఆ వాహనం మీద కాలం రావడం వల్ల ఏమైతుందయ్యా అంటే, వానలు విపరీతముగా కొడుతూ ఉంటాయి. అలాగే పంట నష్టం అనేటువంటిది చాలా జరుగుతుంది. అందరికీ పంటలు పండుతాయి, కానీ ఆ పండిన పంటకు నష్టం అనేటువంటిది చాలా జరుగుతూ ఉంటుంది. దానితో పాటుగా మనకు ఈ సంవత్సరంలో పంచాంగ శ్రవణంలో పశుగ్రాస వ్యవహారము అంటే పశుపాలకుడు కావచ్చు, పశువులను దొడ్డి పెట్టేవాడు కావచ్చు, పశువులను బహిష్కరించేవాడు అంటే విడిచిపెట్టేవాడు కావచ్చు, యముడై ఉన్నాడు. ఈ యముడు కావడం వల్ల ఏమైతున్నాయా అంటే పశుగ్రాసానికి కావచ్చు, పశు సంపదకు కావచ్చు, అన్నిటికీ కూడా కీడు కలుగుతుంది. కానీ మరి అలాంటి వ్యవహారంలో మనం చేసే వ్యవసాయం కావచ్చు, వ్యవహారం కావచ్చు, ఆ యొక్క పశువుల మీదే ఆధారపడి ఉంటుంది. మనం వ్యవసాయం చేస్తున్నామంటే ఎడ్లు వ్యవసాయం లేనిది మనం ఏ పని కూడా చేయలేం. మరి ఆ పశువులకే కూడా ఇబ్బంది ఉండడం వల్ల వ్యవసాయంలో కూడా అధిక రాబడి రాకుండా పోతుంది అని తెలియజేస్తున్నారు ఈ యొక్క పంచాంగ శ్రవణంలో. అలాగే మరి ఈ సంవత్సరంలో కాలం ఏ విధంగా ఉన్నదయ్యా అంటే, 2 తూముల వర్షం ఉంటే 3 తూముల గాలి ఉందండి. మరి గాలి అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఈదురుగాల వల్ల పంట నష్టం కావచ్చు, వ్యవహార నష్టం కావచ్చు, అలాగే ఏ విధమైనటువంటి నష్టాలైనా కూడా ఈ యొక్క గాలుపు దువారాల వల్ల మనకు నష్టాలు కలిగే అవకాశాలు చాలా ఉంటాయి. అదే విధంగా చూసుకున్నట్టయితే గ్రహ నాయకులు అంటే మనకు 9 రకాల గ్రహాలు ఉంటాయండి. అందులో 3 గ్రహాలు శుభాన్ని కలిగిస్తే 6 గ్రహాలు మనకు చెడును కలిగిస్తున్నాయి. నాయకులు అంటే మనకు 9 మంది నాయకులు ఉంటారండి. అందులో రాజు, ప్రధానంగా రాజు ఏ స్థానంలో ఉన్నాడంటే, రాజు వ్యవహారంలో గురుగ్రహం ఉంది. అలాగే మంత్రి వ్యవహారంలో కుజుడు ఉన్నాడు. సైన్యాధిపతిలో చంద్రుడు, సస్యాధిపతిలో శుక్రుడు, ధాన్యాధిపతిలో బుధుడు, అర్ఘ్యాధిపతిలో చంద్రుడు, మేఘాధిపతిలో చంద్రుడు, రసాధిపతిలో రవి, నీరసాధిపతిలో గురుడు. ఈ విధంగా 9 రకాలుగా కూడా నవనాయకులు మనకు ఈ యొక్క శ్రవణంలో మనకు ప్రధానాన్ని చూపిస్తున్నారు. మరి ప్రధానంగా చెప్పాలంటే రాజు గురు బలం లేనిదే ఏ పనైనా కూడా మనం చేయలేము. కాబట్టి గురుడు మనకు రాజస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏ పనైనా కూడా మనం ముందుకు సాఫీగా వెళ్ళిపోవచ్చు. తదనంతరం కూడా మంత్రి స్థానంలో కుజుడు ఉన్నాడు. మంత్రి అంటే ఒకరు చెప్పే పని చేసేవాడు. మరి ఆ గురు యొక్క బలం లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం. కాబట్టి ఆ గురుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చినంటే ఈ కుజుడు కూడా మనకు అన్ని పనులు కూడా ముందుకు సాగిస్తూ ఉంటాడు. సైన్యాధిపతి చంద్రుడు. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక రాజు సైన్యానికి ఏదైనా వ్యవహారం చేసినట్టయితే ఆ రాజు శాంతి పరంగా చెబితేనే ఆ సైన్యం అనేటువంటిది శాంతియుతంగా చేస్తారు.
కోపంగా చెబితే కోపంగానే ఉంటుంది వ్యవహారం అంతా కూడా. మరి ఆ కోపం అనేటువంటి తొలగిపోవడానికి చంద్రుడు శాంతి స్వరూపము, శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేత పుష్పం. శ్వేతం అంటే తెలుపు. తెలుపు దేనికి నిదర్శనము? శాంతి స్వరూపానికి నిదర్శనం అన్నమాట. మరి ఆ యొక్క సైన్యానికి అధిపతి అయినటువంటి వాడు చంద్రుడు శాంతి స్వరూపంగానే ఉంటాడు కాబట్టి ఆ యొక్క వ్యవహారమైనా కూడా మనము ఏ విధమైనటువంటి సైన్యానికి సంబంధించినటువంటి పనులు ఏవైనా కూడా కావచ్చు. సైన్యానికి సంబంధించిన పనులు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోలీస్ వారి శాఖ కావచ్చు, ఆర్మీ శాఖ కావచ్చు. వ్యవహారం ఏదైనా ఈ సైన్యానికి సంబంధించింది అంటే దేశ రక్షణకై సైన్యానికి మనం ఏదైనా కూడా సామరస్యంగానే శాంతియుతంగానే పనులకు ముందుకు కొనసాగిపోయేలా ఉంటాయన్నమాట. అనంతరము కూడా అదే విధంగా చూసుకున్నట్టయితే ధాన్యాధిపతి బుధుడు. మనం పండించేటువంటి పంటకు అధిపతి బుధుడై ఉన్నాడు. బుధుడు మరి ధాన్యాధిపతికి చెందాడా అంటే చెందడు. వ్యాపారానికి సంబంధించినటువంటి వాడు బుధుడు. మరి చూడమ్మా, వ్యాపారాలు ఎక్కువగా పెట్టుకోవాలంటే ఆ బుధుడు యొక్క అనుగ్రహం ఉంటేనే మనం వ్యాపారాలు పెట్టుకొని నెలకొల్పుకుంటూ ఉంటాం. మరి ఆ బుధుడు మనకు ధాన్యాధిపతి అయింది కాబట్టి ఇందాకే చెప్పాను, కాలం బాగా ఉందమ్మా, దానివల్ల పంటలకు నష్టమైపోతా ఉంటుంది. మరి ధాన్యానికి అధిపతి బుధుడైనప్పుడు పంటలు బాగా వస్తాయా? రావు. వ్యాపారాలు జరుగుతాయి కానీ పంటలు జరుగుతాయా? జరగవు. అందుకనే ధాన్యాధిపతి బుధుడుగా ఉన్నాడు. తదుపరిగా కూడా మేఘాధిపతి చంద్రుడు, అంటే మేఘాలకు అధిపతి. మనకు వర్షాకాలం వచ్చిందంటే మేఘాలు వస్తూ ఉంటాయి. ఆ మేఘాలకు అధిపతి శాంతియుతంగా ఉన్నాడు అనమాట చంద్రుడు. అంటే మేఘాలు శాంతియుతంగానే ఉంటాయి కానీ వర్షాలు విపరీతంగా పడతాయి. దాన్ని మరి ఎందుకు అలా చేస్తారా అంటే దీనికి కారణం ఏందయ్యా అంటే మనకు వచ్చినటువంటి కాలము వరాహ కాలం మీద వచ్చింది. వరాహం అంటే పంది. వెళ్ళిందంటే నడుస్తున్నదంటే తదేకంగా నడుస్తూనే ఉంటుంది, ఆగిందంటే ఒకటే దగ్గర ఆగుతుంది. కాలం కూడా అదే, కొట్టిందంటే కొడుతూనే ఉంటది వర్షాలు, అలాగే ఆగిన అంటే అసలు వర్షాలు లేకుండానే పోతా ఉంటాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే మన కార్తెలు, రోహిణి మృగశిర కార్తెలో ఖచ్చితంగా వర్షం పడుతుంది. మరి ఆ పడే కార్తెలోనే ఏ విధంగా ఉన్నాయి అంటే ఒక రోజు వర్షం పడితే 4 రోజులు ఎండ కొడుతుందండి. ఆ విధంగా వచ్చాయి. రోహిణి పోయిందంటే, మృగశిర పోయిందంటే పునర్వసు కార్తె అంటారు. దీన్నే మన గ్రామస్తులు ఏమంటారయ్యా అంటే పెద్ద పుషాల, చిన్న పుషాల, పునర్వసు పుష్యమి నక్షత్ర కార్తెలను పెద్ద పుషాల, చిన్న పుషాల అని పిలుస్తూ ఉంటారు గ్రామ భాషలో చెప్పాలంటే. ఆ కాలంలో సువృష్టి వస్తుంది. అంటే సువృష్టి అంటే విపరీతమైన వర్షాలు కావచ్చు, వడగండ్లు కావచ్చు, అలాగే వాగులు వంకలు పెరగడం, బాగా పొంగి పొరలము, అలాగే తదేకంగా వర్షం వల్ల పడడం వల్ల పంటకు నష్టం కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు వచ్చింది అంటే మళ్ళీ స్వాతి విశాఖ నక్షత్రంలోనే, అంటే నవంబర్ నెలలో దసరా సమయంలో కూడా వానలు బాగా విపరీతంగా కొడతాయి. అలా కొట్టడం వల్ల ఏంటంటే దసరా సమయంలో మన పంట అంతా కూడా మన చేతికి వస్తుంది. వచ్చినటువంటి పంట అంతా కూడా నాశనం అయిపోయే అవకాశాలు, వడగండ్ల వాళ్ళ వల్ల, వర్షాల వల్ల, దిగుబడుల వల్ల అంతా కూడా నాశనం అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం కాలం ఈ విధంగా ఉందన్నమాట. గమనించండి అమ్మా, ఈ విధంగా ఉన్నటువంటి కాల వ్యవహారంలో కూడా మనకు పంట దిగుబడి సరిగా ఉన్నా కూడా కాల వ్యవహారంతో నష్టాలు చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విశ్వావసు నామ సంవత్సరంలోనే మనకు వ్యవహారం అనేటువంటిది సరిగా లేదు. విశ్వావసు, అసలు విశ్వావసు అంటే అర్థం ఏమిటి? విశ్వావసు, విశ్వ అంటే విశ్వం, సృష్టి మొత్తము కూడా. వసు అంటే మనకు వచ్చేటువంటి వ్యవహారం. విశ్వావసు అంటే మనకు వచ్చేటువంటి సృష్టి మొత్తంలోన కూడా వ్యవహారంలో కూడా విశ్వావసు నామ సంవత్సరంలో సృష్టి అంతా కూడా ఏ విధంగా వ్యవహారాన్ని ముందుకు సాగిస్తుందయ్యా అంటే మనకు రాకట అనేటువంటిది, పోకట అనేటువంటిది చాలా తక్కువగా జరుగుతాయి.